అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రపంచ పోలీసుగా అన్ని దేశాల మీద అజమాయిషీ చలాయించే ఆ పదవిలోకి వచ్చేదెవరు, వైట్ హౌస్లో అడుగు పెట్టేదెవరు అన్న ప్రశ్నల కేంద్రంగానే సహజంగానే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్టుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మలుపుల మీద మలుపులతో సాగిపోతున్న ప్రచార పర్వం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ట్రంప్ వర్సెస్ బైడెన్ ఎపిసోడ్ కాస్త ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ గా మారింది. ఈ అగ్రపోరులో అంతిమ విజేతగా నిలిచేదెవరు, ఎవరి లెక్కలేంటి, ఎవరి వ్యూహాలేంటి, దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ రికార్డు సృష్టిస్తారా? ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నవి ఈ రెండు ప్రశ్నలే. అందుకు తగినట్టుగా ఎన్నికల ప్రచార పర్వాన్ని ఇద్దరు అభ్యర్థులు వేడెక్కిస్తున్నారు. ట్రంప్ తనదైన శైలిలో జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ కమలా హ్యారిస్ని టార్గెట్ చేస్తున్నారు. వివాదాల కేంద్రంగా, వివాదాస్పద వ్యాఖ్యల కేంద్రంగా తన ఉనికిని చాటుకునే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో అదే ఫార్ములాని అమలు చేస్తున్నారు. మరోవైపు కమలా హ్యారిస్ మాత్రం తన ముందు ఉన్న కీలకమైన సవాళ్ల మీద ఫోకస్ పెట్టారు. వాటిని అధిగమించటంలో చాలా వరకు విజయాలను నమోదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే కేవలం ఆ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఈసారి మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి, ఉత్కంఠభరితంగా మారాయి. అందుకు ఒక కారణం, రేసులో ఉన్నది డొనాల్డ్ ట్రంప్. ప్రత్యర్థుల మీద తీవ్ర స్థాయిలో మాటల దాడి చేయడంలో ట్రంప్ నైపుణ్యం అందరికీ తెలిసిందే. ఇంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరినీ ఆకర్షించడానికి మరొక కారణం కమలా హ్యారిస్. చివరి నిమిషంలో తెర మీదకొచ్చిన కమలా హ్యారిస్ ట్రంప్ తో ఎలాంటి ఫైట్ ఇస్తారన్న కోణం అందరిలోనూ అటెన్షన్ పెంచేసింది. అందుకే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం అమెరికన్స్ లో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రజల్లోనూ ఆసక్తిని, ఉత్కంఠని రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్న వేళ గెలుపు మీద ట్రంప్ చాలా ధీమాతో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ధీమాని ప్రదర్శిస్తున్న కమలా హ్యారిస్ పుంజుకుంటోన్న తీరు మాత్రం ట్రంప్ క్యాంపులో అలజడి రేపుతోంది. దీంతో కమలా హ్యారిస్ మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఆ క్రమంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనకాడలేదు. నిజానికి ఇలా అనడం కూడా సరైనది కాదు. ఏదో ఆవేశంలో కమలా హ్యారిస్ జాతి ఏంటన్న ప్రశ్నని ట్రంప్ వేయలేదు. చాలా వ్యూహాత్మకంగా పదే పదే కమలా హ్యారిస్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్. కమలా హ్యారిస్ నిన్నటిదాకా తన ఆసియా, అమెరికన్ వారసత్వాన్ని నొక్కి చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె నల్ల జాతీయురాలిగా మారిపోయారు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ట్రంప్. కొన్నేళ్ల కిందటిదాకా ఆమె నల్ల జాతీయురాలని నాకు తెలియదు, ఇప్పుడు ఆమె తనకు తాను నల్ల జాతీయురాలినని చెప్పుకుంటున్నారంటూ హ్యారిస్ ని టార్గెట్ చేస్తున్నారు. జాతి ప్రాతిపదికతన ప్రత్యర్థుల మీద దాడి చేయడం, విరుచుకుపడటం ట్రంప్ కి కొత్తేం కాదు. గతంలోనూ ఈ తరహా రికార్డు ట్రంప్ కి ఉంది. దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదని ట్రంప్ చేసిన నిరాధార ఆరోపణలు నాడు పెద్ద కలకలమే రేపాయి. కమలా హ్యారిస్ నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఆమె మూలాలు భారత్లోనూ, జమైకాలోనూ ఉన్నాయి. కమలా హూవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్ల జాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. కమలా హ్యారిస్ 2017లో సెనేట్ కు వెళ్లిన తరువాత కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అమెరికా ప్రపంచంలోనే ఓల్డెస్ట్ డెమోక్రసీ కంట్రీ. అలాంటి దేశంలో అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన చర్చ అంతా పాలసీల మీదే ఉంటుంది. దేశంలో ఉన్న సమస్యలేంటి, సవాళ్లేంటి, వాటిని పరిష్కరించడానికి తమ విధానాలేంటి అన్న కోణంలోనే అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య ప్రచార యుద్ధం సాగుతుంది. కానీ ట్రంప్ మాత్రం పాలసీలను పక్కన పెట్టి రంగు, జాతి కోణంలో ప్రత్యర్థి మీద దాడి చేయడానికి అమితాశక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇది పక్కా వ్యూహాత్మకంగా చేస్తోన్న దాడే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే నల్ల జాతీయులు మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీ వైపే ఉన్నారు. మెజారిటీ నల్ల జాతీయులు డెమోక్రటిక్ పార్టీకే ఓటు వేస్తున్నారు. నల్లజాతి ఓటర్లను కమలా హ్యారిస్ నుంచి దూరం జరిపే లక్ష్యంతోనే ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలకు తెరతీసినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నల్లజాతి ప్రజల్లో 80% మీకు ఓటు డెమోక్రటిక్ పార్టీకే ఓటు వేస్తుంటారు. 2016లో 80% డెమోక్రట్లకు ఓటేశారు ట్రంప్ గెలిచిన సమయంలో. 2020లోనైతే బైడెన్ గెలిచిన సమయంలోనైతే ఏకంగా 92%
పీపుల్ ఆఫ్ కలర్ అంటే నాన్ వైట్ ఓటర్స్, ముఖ్యంగా బ్లాక్స్ 92% డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. అందువల్ల ట్రంప్ అనుమానం ఏంటంటే బ్లాక్ ఓటర్స్ కమలా హ్యారిస్ వెనకాల కన్సాలిడేట్ అవుతారు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండు బ్లాక్ ఆరిజిన్ కనుక. సో అందువల్ల ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సమయంలో బ్లాక్ ఓటర్లు ఓవర్వేమింగ్గా డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. అయితే సమస్య ఏంటి అంటే డెమోక్రటిక్ పార్టీ ఓటు వేయాలన్నా మొదలు బ్లాక్స్ పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓటింగ్లో పాల్గొనక డెమోక్రటిక్ పార్టీకి రావాల్సిన బెనిఫిట్ రాదు. అందుకే ట్రంప్ పదే పదే ఆమె బ్లాక్ కాదు ఇండియను అంటూ అసలు నీ జాతి ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటి, నీ రేస్ ఏంటి, నువ్వు బ్లాక్ కాదు, వైట్ కాదు, ఇండియన్ కాదు, నువ్వు ఏది అని కమలా హ్యారిస్ పైన ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ట్రంప్ ఎంత దూకుడుగా దాడి చేస్తున్నా కమలా హ్యారిస్ మాత్రం సంయమనం కోల్పోవడం లేదు. ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటో స్పష్టంగా తెలుసు కాబట్టి కమలా హ్యారిస్ కూడా ట్రంప్ దుందుడుకు వైఖరిని ఎక్స్పోజ్ చేయడం మీదే ఫోకస్ పెడుతున్నారు. ట్రంప్ది పాతకాలపు విభజన పూరిత అగౌరవ ప్రవర్తనగానే ఆమె అభివర్ణించారు. అమెరికా ప్రజలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారని, ట్రంప్ చవకబారు విమర్శలకు అమెరికన్స్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరని కమలా హ్యారిస్ చెబుతున్నారు. అదే సమయంలో తన చర్చకి రావాలంటూ ట్రంప్కి సవాల్ విసురుతున్నారు కమలా హ్యారిస్. జో బైడెన్ తో చర్చకి చాలా ఉత్సాహంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్ కమలా హ్యారిస్ సవాల్ని మాత్రం స్వీకరించడం లేదు. ఎందుకంటే తాను ఏ అంశాల్లో అయితే జో బైడెన్ ని టార్గెట్ చేశానో ఇప్పుడు అవే అంశాలతో కమలా హ్యారిస్ తనను టార్గెట్ చేస్తుందన్న సంగతి ట్రంప్ కి స్పష్టంగా తెలుసు. ఒకవైపు ట్రంప్ ఎంత దూకుడుగా కమలా హ్యారిస్ మీద దాడి చేస్తున్నా ప్రచార పర్వంలో మాత్రం హోరాహోరీ ఎపిసోడ్ కొనసాగుతోంది. బైడెన్ బరిలో ఉన్నప్పుడు ట్రంప్ ఆధిపత్యం క్లియర్ గా కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పిక్చర్ లేదు. పైగా కమలా హ్యారిస్ ట్రంప్ మీద పైచేయి సాధిస్తోందంటూ వస్తోన్న సర్వే రిపోర్ట్స్ ట్రంప్ క్యాంపులో అలజడి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3 నెలల్లో అమెరికా ఎన్నికల సమరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్న కోణం ప్రపంచ వ్యాప్తంగా అందరిలో మరింత ఉత్కంఠని పెంచుతోంది. ట్రంప్కి ధీటుగా బైడెన్ నిలబడటం సాధ్యమయ్యే పని కాదు. ఎన్నికల పర్వం మొదలు కాగానే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైన అభిప్రాయం ఇది. అందుకు తగినట్టుగానే బైడెన్ పెర్ఫార్మెన్స్ కూడా ట్రంప్ వైపే మొగ్గుని ఉంచింది. ఇక ట్రంప్ మీద హత్యాయత్నంతో మొత్తం సీన్ మారిపోయింది. ట్రంప్ విజయం పక్కా అనుకుంటున్న తరుణంలో సడన్ గా సీన్లోకి కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చారు. లేటుగా వచ్చిన ఎలక్షన్ హీట్ పెంచడంలో మాత్రం కమలా హ్యారిస్ లేట్ చేయలేదు. చాలా తక్కువ సమయంలోనే తన ఉనికిని బలంగా చాటుకోవటం మొదలుపెట్టారు. ట్రంప్కి ధీటుగా పోటీ ఇస్తూ నువ్వా నేనా అనేలా అమెరికా ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ బైడెన్ ఎపిసోడ్లో ఆద్యంతం ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బైడెన్ ఏ దశలోనూ ట్రంప్తో ఢీ అంటే ఢీ అనే తరహాలో ఎన్నికల ప్రచార పర్వాన్ని హోరెత్తించలేకపోయారు. దీంతో తొలి నుంచి ట్రంపే విజయం సాధిస్తారన్న భావన పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో అసలు బైడెన్ ని పోటీ నుంచి తప్పించి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలా అన్న చర్చ ఎప్పుడో డెమోక్రటిక్ పార్టీలో జరిగింది. దీనంతటికీ కారణం బైడెన్ తడబాట్లు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల రీత్యా బైడెన్ చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడుగా సమర్థవంతమైన పాలన అందించడం సంగతి తరువాత. ప్రపంచంలోనే అత్యంత టఫ్ జాబ్ గా పేర్కొనే అమెరికా అధ్యక్ష పదవికి న్యాయం చేయగలనన్న ధీమాని బైడెన్ బలంగా వ్యక్తం చేయలేకపోతూ వచ్చారు. ట్రంప్ కనిపిస్తున్నంత చురుగ్గా బైడెన్ ఎప్పుడూ కనిపించలేదు. అదే సమయంలో పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మీద హత్యాయత్నంతో అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సర్వేల్లో ట్రంప్ ఆధిపత్యం అమాంతం పెరిగిపోయింది. ఇక ట్రంప్ విజయం పక్కా అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ ఇచ్చింది డెమోక్రటిక్ పార్టీ. తాను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించడంతో సీన్లోకి కమలా హ్యారిస్ వచ్చేశారు. ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన కమలా హ్యారిస్ ట్రంప్ ని ఢీకొట్టగలరా అని అంతా భావిస్తున్న వేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలా వేగంగా అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్నారు కమలా హ్యారిస్. దీంతో అప్పటిదాకా వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ పర్వానికి తెరలేచింది. ఇటీవల బైడెన్ వర్సెస్ ట్రంప్ గానే పోటీ ఉన్నప్పుడు ట్రంప్కు 6% లీడ్ రావటానికి కంట్రిబ్యూట్ చేసిన వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రిపబ్లికన్ పార్టీ కంప్లీట్గా ట్రంప్ వెనకాల ర్యాలీ అయింది. నేను గతంలో కూడా చెప్పాను, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో సీన్ చూస్తే
అంతకుముందు ట్రంప్తో అధ్యక్ష పోటీ పడిన వాళ్ళు కూడా ట్రంప్ని ఎండార్స్ చేయడం మొదలుపెట్టారు. నిక్కీ హ్యాలీ, వివేక్ రామస్వామి ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ను సమర్థించడం మొదలుపెట్టారు. అంటే రిపబ్లికన్ పార్టీ ఏమో ట్రంప్ వెనకాల యూనిఫైన్, డెమోక్రటిక్ పార్టీ ఏమో బైడెన్ ఉండకూడదని కొందరు, బైడెనే కంటిన్యూ కావాలని మరికొందరు, బైడెన్ పోటీ చేస్తే గెలవడానికి కొందరు, బైడెన్ పోటీ తప్ప ఇంకెవరు పోటీ చేసినా అంతకన్నా ఎక్కువ సీన్ ఏం లేదని మరికొందరు. ఇలా డివైడెడ్గా ఉండే కమలా హ్యారిస్ రంగంలో దిగడంతో రిపబ్లికన్ పార్టీ వెనకాల ఎలా రిపబ్లికన్ ఓటర్లంతా ట్రంప్ వెనకాల ఎలా ర్యాలీ అవుతున్నారో డెమోక్రటిక్ పార్టీ ఓటర్లంతా ఇవాళ కమలా హ్యారిస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ ఎన్నికల బరిలోకి దిగిన వేళ అసలు డెమోక్రాట్ల మద్దతు పూర్తిగా పొందటంలో ఆమె విజయం సాధిస్తారా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. కమలా హ్యారిస్ మాత్రం ఆ కోణంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తన నామినేషన్ కి అనుకూలంగా 99% పార్టీ ప్రతినిధుల ఓట్లు సాధించారు. అలానే ఆమె మరో సవాల్ని కూడా చాలా వేగంగా అధిగమించారు. ట్రంప్ ఇప్పటికే అధ్యక్షుడుగా పనిచేశారు, బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నారు. కానీ కమలా హ్యారిస్ కేవలం వైస్ ప్రెసిడెంట్ మాత్రమే. ట్రంప్లా హ్యారిస్ కి పరిపాలనా అనుభవం లేదన్న కోణంలో రిపబ్లికన్స్ వేగంగానే దాడి చేశారు. దాన్ని తిప్పికొట్టడంలోనూ హ్యారిస్ సక్సెస్ అయ్యారు. ఇప్పటిదాకా ట్రంప్ ఏ అంశాల్లో అయితే బైడెన్ ని ఇరుకున పెడుతూ వచ్చారో ఇప్పుడు అదే అంశాలతో ట్రంప్ ని హ్యారిస్ టార్గెట్ చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నెలల తరబడి ట్రంప్ ప్రచారంలో బైడెన్ ను బలహీనుడిగా, గందరగోళపు వ్యక్తిగా పేర్కొంటూ వచ్చారు. ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ ఆగి సమాధానాలు ఇవ్వడంతో ఆయన వృద్ధాప్యం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి స్థితిలో అమెరికా లాంటి అత్యంత శక్తివంతమైన దేశానికి నాయకత్వం వహించలేరని ట్రంప్ క్యాంప్ తీవ్రంగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ సీన్ బూమరాంగ్ కాబోతోంది. కమలా హ్యారిస్ వయసు 59 సంవత్సరాలు మాత్రమే, ట్రంప్ వయసు 78 ఏళ్లు. దీన్ని ఇకపై కమలా హ్యారిస్ తన ప్రచారంలో కీలక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది. అలానే హ్యారిస్ నల్లజాతి ఓటర్ల మద్దతును కూడగట్టుకునే అవకాశం కూడా ఉంది. మెజారిటీ నల్లజాతీయులు డెమోక్రటిక్ పార్టీ వైపు ప్రతిసారి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం బైడెన్ కి వాళ్లు దూరమైనట్టు అనేక సర్వేలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ రావడంతో నల్లజాతీయుల ఓట్లు భారీగా డెమోక్రటిక్ పార్టీకి పడే ఛాన్స్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ భయంతోనే ట్రంప్ కమలా హ్యారిస్ నల్లజాతీయురాలు కాదు, భారతీయురాలు అన్న కోణంలో దాడి మొదలుపెట్టారు. అలానే మైనారిటీలు, యూత్ ఓటు బ్యాంకుపై కమలా హ్యారిస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆమె సక్సెస్ అయితే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ కి కమలా హ్యారిస్ చెక్ పెట్టగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ట్రంప్ కి ఎదురే లేదు అన్న పొలిటికల్ వెదర్ ని మార్చివేయడంలో కమలా హ్యారిస్ ఘన విజయం సాధించారు. మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుని హోరాహోరీగా మార్చేశారు. డీప్ ఫేక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న టెక్నాలజీ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో సృష్టిస్తున్న డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డీప్ ఫేక్ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తోంది. మరోవైపు ట్రంప్కి సపోర్టు చేస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆయన గెలుపు కోసం కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఎలాన్ మస్క్ ఎపిసోడ్ ట్రంప్కి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సపోర్ట్ చేస్తున్నారు. భారీగా ఎలక్షన్ ఫండింగ్ కూడా చేస్తున్నారు. బిలియనీర్లు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, అధ్యక్ష ఎన్నికల్లో ఎవరో ఒక అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందే. అందులో ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే ట్రంప్ కి సపోర్ట్ చేయడం, కమలా హ్యారిస్ మీద విమర్శలు చేయడానికి ఇలాన్ మస్క్ పరిమితం కావడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీప్ ఫేక్ కలకలం రేపారు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్. కమలా హ్యారిస్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో మస్క్ షేర్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అధ్యక్షుడు జో బైడెన్ ను వృద్ధుడని కమల వ్యాఖ్యానించినట్టుగా ఆ వీడియోను వక్రీకరించారు. ఆ వీడియోలో దేశాన్ని నడిపించడం తనకు తెలియదని, పాలనలో అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చూపేందుకే తనను ఎంచుకున్నారని కమలా హ్యారిస్ చెబుతున్నట్టుగా వీడియోలో ఉంది. దీనిని మొదట ఒక పాడ్కాస్టర్ క్రిస్ కోల్స్ పోస్ట్ చేశారు. దాన్ని పేరడీగా పేర్కొన్నారు. అదే వీడియోను మస్క్ షేర్ చేశారు. కానీ అది పేరడీగా చేసిందని కానీ డీప్ ఫేక్ వీడియో అని పేర్కొనలేదు. దిస్ ఈజ్ అమేజింగ్ అంటూ డీప్ ఫేక్ వీడియోని షేర్ చేశారు. ఈ పోస్ట్ కి కోట్ల వ్యూస్ వచ్చాయి.
దీన్ని హ్యారిస్ టీం తీవ్రంగా ఖండించింది. డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్ నుంచి వస్తోన్న నకిలీ, తారుమారు చేసిన అబద్ధాలు కాకుండా హ్యారిస్ అందిస్తోన్న నిజమైన స్వేచ్ఛ, భద్రత, అవకాశాలను అమెరికా ప్రజలు కోరుకుంటున్నారని మేం విశ్వసిస్తున్నామని కమలా హ్యారిస్ టీం పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా ఈమెయిల్ ఫిషింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఇరాన్కు చెందిన కొన్ని బృందాలు గత కొన్ని నెలలుగా దీనిపైనే పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. నకిలీ వార్తా వెబ్సైట్ల సృష్టి, సామాజిక కార్యకర్తల్లా అనుకరణ వంటి మార్గాల్లో ఓటర్ల మధ్య విభజన కోసం యత్నిస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలపైనే ఇరాన్ బృందాలు దృష్టి సారించినట్లు పేర్కొంది. తన రిపోర్ట్లో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న బృందాలు, అవి అనుసరిస్తున్న విధానాలను ఖచ్చితంగా పేర్కొంది మైక్రోసాఫ్ట్. ఈ చర్యల వెనుక ఇరాన్ ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ని తమ దేశంలోనే హతమార్చడంపై ఇరాన్ మండిపడుతోంది. అటు హిజ్బుల్లా కీలక కమాండర్స్ ని కూడా ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. దీంతో ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది ఇరాన్. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా యుద్ధం మొదలైతే అది అరబ్ దేశాలన్నింటికీ వ్యాపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించడం కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ఇక మిగిలింది కేవలం 3 నెలలు మాత్రమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా చాలా కీలకం. ఇప్పటికే బైడెన్ కి, ట్రంప్ కి మధ్య ఒక డిబేట్ జరిగింది. ట్రంప్ తనతో డిబేట్ కి రావాలని ఒకవైపు కమలా హ్యారిస్ సవాల్ చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇలాన్ మస్క్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే కమలా హ్యారిస్ మీద డీప్ ఫేక్ వీడియోని పోస్ట్ చేశారు. ఇలాన్ మస్క్ ట్రంప్ కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూపై అమెరికా వ్యాప్తంగా హై బజ్ ఏర్పడింది. అటు తాజా సర్వేల్లో ట్రంప్ మీద కమలా హ్యారిస్ ఆధిపత్యం సాధించారు. చివరి నిమిషంలో ఎన్నికల బరిలోకి దిగినా ట్రంప్ ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటుగా ప్రచార పర్వాన్ని తన వైపు తిప్పుకోవడంలో హ్యారిస్ సక్సెస్ అయ్యారు. దీంతో రాబోయే 3 నెలలు ట్రంప్ వర్సెస్ హ్యారిస్ ఎపిసోడ్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.